నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ భేరిని మోగించింది. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో టీడీపీ వెనకబడిపోయింది. చాలా స్థానిక సంస్థల్లో ఆ పార్టీ తరఫున ఒక్కరిద్దరు మాత్రమే గెలిచారు. అలాంటి స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా సరే అడ్డదారి పెత్తనం కోసం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కుట్రలు ప్రజాస్వామిక వాదులను ఆశ్చర్యపరుస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బులు విరజిమ్మి ప్రలోభాలకు గురిచేసి కేసులు పెడతామని బెదిరించి స్థానిక సంస్థలను గుంజుకోవటం చంద్రబాబు మార్క్ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కుట్ర రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. ముస్లిం మహిళ మున్సిపల్ చైర్పర్సన్ స్థానంలో ఉండడాన్ని జీర్ణించుకోలేక అవిశ్వాస తీర్మానం పెట్టారు టీడీపీ కూటమి నేతలు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాల కారణంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బలం లేకపోయినా మున్సిపల్ స్థానాలను సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై టీడీపీ నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక్కడ ముస్లిం మహిళ నజీమున్నిసా చైర్మన్ స్థానంలో ఉన్నారు. ముస్లిం మైనారిటీలపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి సర్కార్ కదిరి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేలా ఉసిగొల్పింది. వాస్తవానికి కదిరి మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 30 వార్డులను గెలుచుకుంది. టీడీపీ కేవలం 5 వార్డులకే పరిమితమైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించారు, ప్రలోభాలకు గురి చేశారు. కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు 20 మంది కౌన్సిలర్లను దొడ్డిదారిన తమ వైపు తిప్పుకున్నారు. దాంతో అవిశ్వాస తీర్మానం నెగ్గారు. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై జరిగిన అవిశ్వాస తీర్మానం టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కనుసన్నల్లో జరిగినట్లుగా సమాచారం. మున్సిపల్ అధికారులు, పోలీసులు ఎమ్మెల్యే కందికుంట డైరెక్షన్లో పనిచేయడంతో కూటమి నేతలు పని సులువైపోయింది. ప్రజాస్వామ్యాన్ని హతం చేయడంలో తమకు ఎవరూ సాటిరారని కూటమి పాలకులు పదే పదే నిరూపించుకుంటున్నారు. అసలే బలమే లేని విశాఖ నగరపాలక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి 30 మందిని కొనుగోలు చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులతో మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మేయర్గా ఉన్న బీసీ మహిళ వెంకటకుమారిని ఆ పదవి నుంచి దించేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో తమకు బలం లేకపోయినా 30 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా మేయర్ను పీఠం నుంచి దించేశారు. 10 నెలల పదవి కోసం కోట్లు కుమ్మరించి అక్రమాలకు తెగబడ్డారు. అడ్డదారిలో అధికారాన్ని లాక్కోవడంలో చంద్రబాబు మార్కు దిగజారుడు రాజకీయాలను మరోసారి గట్టిగా చాటారు. కేవలం 10 నెలలు మాత్రమే ఉన్న విశాఖ మేయర్ పదవి కోసం కూటమి నేతలు కోట్లు కుమ్మరించడం ప్రజాస్వామిక వాదులను విస్మయానికి గురిచేస్తోంది. కూటమి పాలనలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు లేవు. అక్రమాలు, అవినీతి భాగోతాలు, అడ్డదారుల్లో అధికారాన్ని లాక్కునే కుట్రలే లక్ష్యంగా కూటమి పాలకులు వ్యవహరించడం పట్ల అన్ని వర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందనే చర్చ కూటమి పార్టీ నేతల్లోనే జరుగుతోంది.